హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? సో మన గ్రామర్ మొత్తం చెప్పుకోవడంతో పాటు ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన చాలా కంటెంట్ ఇస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మనకి ఎడ్యుకేషన్ ఛానల్స్ ఉన్నది చాలా తక్కువ అండి. కాబట్టి చూసే వాళ్ళందరూ షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మనకి ఎంటర్టైన్మెంట్కి నాన్ సెన్స్కున్నంత ప్రయారిటీ ఎడ్యుకేషన్కి ఇవ్వట్లేదు. మేము ఒక్కొక్క వీడియో తీయడానికి పడుతున్న ప్రయాసం ఒకసారి చూస్తే తెలుస్తుంది. వీఆర్ స్పెండింగ్ మనీ అండ్ టైం. అదే మేము గొప్ప కోసం, సర్వీస్ కోసం కాదు. అండ్ దీనివల్ల ఏదో డబ్బులు వచ్చేస్తున్నాయి, బిల్డింగ్లు కట్టేస్తుంటే పొరపాటాయి. అంటే ఒక కామన్ మ్యాన్కి, ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఉన్న వ్యక్తికి కూడా ఇంగ్లీష్ కష్టం కాదు అనిపించాలి, వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అనే ఉద్దేశాన్ని క్రియేట్ చేయడం కోసం మేము ఇది చేయడం జరుగుతుంది. అలాగే చాలామంది అడిగారు, సార్ వెకాబులరీ లిస్ట్ కొంచెమే ఉంది కదా అని వెకాబులరీ కూడా చేయబోతున్నాం. ఇక్కడ మనం ఒక వర్డ్ చెప్తున్నాం. వర్డ్ పేరు ఏంటంటే యాడ్వర్బ్. వర్బ్కి యాడ్ చేస్తుంది. యాడ్వర్బ్ విచ్ డిస్క్రైబ్ ద వర్బ్. ఒక పని జరిగినప్పుడు ఆ పని ఎలా జరిగింది అని చెప్పేది యాడ్వర్బ్. యాడ్వర్బ్ సంబంధించిన గ్రామర్ ఆల్రెడీ వీడియో తీసి పెట్టాం. అంటే ఎన్ని రకాలు కొడతావు, ఎక్కడెక్కడ కొడతావు అన్నది. అలాంటి యాడ్వర్బ్స్ ఒక 10 తీసుకొని, ఇందులో చాలా వరకు కొత్త పదాలు ఉన్నాయని అనుకుంటున్నా, వాటి మీనింగ్ చెప్తూ ఎక్కడ వాడాలనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో పెన్ పేపర్ తీసుకొని రాస్తూ ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ప్రాక్టీస్ లేకుండా వీడియో విని వదిలేయటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మీకు స్పష్టమైన కమ్యూనికేషన్, ఎక్కడ గ్యాప్ లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ ఉండాల్సిందే. సస్పీషియస్లీ అంటే ఏదైనా ఒక పని జరిగినప్పుడు ఆ పని ఎలా జరిగిందో వస్తుందన్న కదా. ఐ వెంట్ ఫాస్ట్ అన్నా అంటే అక్కడికి నేను చాలా వేగంగా వెళ్ళాను. షీ లిసన్డ్ కేర్ఫుల్లీ, ఆమె చాలా శ్రద్ధగా విన్నది. ఆ పని ఎలా జరిగిందో చెప్పడానికి వాడేదాన్ని మనం యాడ్వర్బ్ అంటున్నాం. వర్బ్కి యాడ్ చేస్తున్నాం, డిస్క్రైబ్ చేస్తుంది. ఇక్కడ షీ లుక్డ్ ఎట్ మీ సస్పీషియస్లీ, నా వైపు అనుమానాస్పదంగా చూసింది. ఏంటి నిజంగా ట్రైనరేనా ఏమో అన్నట్టుగా చూసింది అని చెప్పడానికి. సస్పీషియస్లీ అంటే అనుమానాస్పదంగా. ద సర్చ్డ్ దట్ ప్లేస్ సస్పీషియస్లీ, హీ మూవ్డ్ ఫ్రమ్ దట్ ప్లేస్ సస్పీషియస్లీ, అనుమానాస్పదంగా అని చెప్తారు. అలాగే మీరు ఇంకొక 3 సెంటెన్స్ రాయండి. ఈగర్లీ, హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ ఈగర్లీ, అతను ఆ అవకాశం కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ డే ఈగర్లీ, ఆ రోజు కోసం మేము ఆతృతగా ఎదురు చూస్తున్నాము. స్పాంటోనియస్లీ, సందర్భాన్ని ఇది స్పాంటోనిటీ అంటే టక్మనంగా వాట అనగానే రెస్పాండ్. స్పాంటోనియస్లీ సందర్భానుసితంగా టక్మనంగా రెస్పాండ్ అవటం దాన్ని. హీ హ్యాస్ స్పోకెన్ ద సెంటెన్సెస్ స్పాంటోనియస్లీ. హీ ఆల్వేస్ గివ్స్ రిప్లైస్ స్పాంటోనియస్లీ, ఆయన ప్రతిసారి స్పాంటోనియస్గా ఆన్సర్స్ చెప్తారు. అండ్ రూత్లెస్లీ, నిర్దాక్షి. రూత్ అంటే దయ, కరుణ. హీ సెంట్ అవుట్ ఫ్రమ్ ద హౌస్ రూత్లెస్లీ. He removed or he terminated the employees without any second thought ruthlessly. ఎటువంటి దయా దాక్షిణ్యం లేకుండా పంపించేశాడని చెప్పడానికి పడుతుంది. మెస్మరైజింగ్ స్పీచ్, మెస్మరైజింగ్ ఇన్సిడెంట్స్. హీ ఎక్స్ప్లెయిన్ దట్ కాన్సెప్ట్ మెస్మరైజింగ్లీ, అసలు మతి భ్రమింపజేసే విధంగా, మంత్రముగ్ధం, ఏం చెప్తున్నాడు అని అలా వినిపోయేలాగా. మెస్మరైజింగ్ అంటే మంత్రముగ్ధం అయిపో, అవునా అన్నట్టుగా. ఫెరోషియస్లీ, క్రూరంగా. ద లయన్ రోడ్ ఫెరోషియస్లీ, ద లయన్ ఫాలోడ్ హంట్ అండ్ ఇట్ కిల్డ్ ద డీర్ ఫెరోషియస్లీ, క్రూరంగా. అది చచ్చిపోతుందని బాధ మాత్రం చంపేసింది క్రూరంగా. అండ్ డ్రమాటికల్లీ, సో వీ మెట్ కోఇన్సిడెంటల్లీ అండ్ వీ బిహేవ్ డ్రమాటికల్లీ, అనుకోకుండా కలిసాము. నాటకంగా అంటే నేను చెప్పేది వాడికి, వాడు చెప్పేది తెలుసు, కానీ డ్రమాటికల్లీ. అండ్ వీ గాట్ ద జాబ్ ఎట్ ద సేమ్ కంపెనీ డ్రమాటికల్లీ. అండ్ వీ అగైన్ మెట్ ఆఫ్టర్ 20 years డ్రమాటికల్లీ, అనుకోకుండా నాటకీయంగా కలవాల్సి వచ్చింది. స్టూపెండస్లీ అంటే అద్భుతంగా. ద వే హీ రైట్స్ కాలమ్స్ స్టూపెండస్లీ. He works at night schedules stupendously and he gives the performance stupendously. He thinks very quickly and stupendously. చాలా అద్భుతంగా ఆలోచిస్తాడు, వేగంగా ఆలోచిస్తాడు. ప్రాంప్ట్ సర్వీస్ అంటే తెలుసు కదా, వెంటనే. ప్రాంప్ట్లీ, దే గివ్ ద సర్వీస్ ప్రాంప్ట్లీ.
they give the delivery promptly, they give the repairs promptly, they give the sales promptly, they provide service promptly. అంటే అనుకున్నప్పుడు ఆ టైంకి వెంటనే చేస్తే ప్రాంప్ట్లీ అంటారు. దెన్ హ్యూమరస్లీ, he made a comment humorously, he played a joke humorously, he gave response humorously. And meticulously, meticulously అంటే very keen, సూక్ష్మంగా, నిశితంగా, she observed everything meticulously, he takes into heart meticulously, he works or he looks at everything meticulously, నిశితంగా పరిశీలించడాన్ని మెటిక్యులస్లీ అంటారు. సో మెటిక్యులస్లీ అనేది ఈ వర్డ్స్ అన్ని లిస్ట్ రాసి చూడకుండా రాసి ప్రాక్టీస్ చేయండి. అగైన్ చెప్తున్న గ్రామర్ కన్నా మీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఒక లాంగ్వేజ్ నేర్చుకునే వర్డ్స్ అండి. మన దగ్గర వర్డ్ బ్యాంక్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా మాట్లాడు. మీరు ఒక చిన్న ఛాలెంజ్ చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఒక 1 అవర్లో మీకు వచ్చే ప్రతి ఆలోచనని పేపర్ మీద రాయండి. తెలుగులో ప్రతి ఏ ఆలోచన వస్తారు అసలు నేను ఎందుకు రామన్నాడు అది కూడా రాయండి. ఆ 1 అవర్ తర్వాత వచ్చిన 10 సెంటెన్స్, 20 సెంటెన్స్, 30 సెంటెన్స్ మొత్తం ఇంగ్లీష్లో రాయడే ప్రయత్నించండి. అప్పుడు మీకు ఇంగ్లీష్ రాదు. ఆ పదాన్ని పర్టికులర్గా ఎందుకు రాయమన్నాడు, ఒకవేళ వెటకారంగా అన్నాడేమో, ఈ వెటకారాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, ఇలా వెతుకుతుంది. మీకు ఏదైతే వర్డ్స్ తెలియట్లేదో అవి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టవచ్చు, యూట్యూబ్లో కామెంట్స్ పెట్టవచ్చు. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అంటిల్ యూ గెట్ ద ప్యూర్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్. సో ప్రాక్టీస్ వెల్, ఆల్ ద బెస్ట్.